రెండవ తిమోతికి రాసిన పత్రిక భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుంటాము. నా ప్రార్థనలను ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడగలనని అపేక్షించుచు నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా విగ్రహాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎదుట కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అమ్ములైన యూనిలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించును. అది నీకు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాము. అందరూ మోకరించండి. వాక్యం నిమిత్తమై ప్రార్థన. దానిపైన మా తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన పావన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు నాయన ప్రారంభ ప్రార్థన మొదలు పాటలతోనూ క్రమముతోనూ నేను మహిమపరిచినాము ప్రభా. పాపపురుగా అయ్యా దేవుడిని మేమందరము మా పాపములను మీ ఎదుట ఒప్పుకొని ఉండగా మీరు మా పాపములన్నింటినీ క్షమించి మమ్మల్ని శుద్ధులుగా చేసిన దేవా నీకు స్తోత్రములు. విశ్వాస ప్రమాణంలో ఏకీభవించాము. అందరి బట్టి మాకు కావలసిన దీవెనలు తెచ్చిందయ్యా. నేను వాక్యోపదేశంలోకి వెళుతూ ఉండగా నీ ఆత్మ సహాయం చేయగల నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా దేవుని చేయగల సంగములకు వినగల చెవి, గ్రహించగల మనస్సు మీరు దయచేయండి అయ్యా. ఇద్దరు మన చేయగల సంగముతో ఏ మాటలైతే మీరు మాట్లాడని ఉన్నారో అటు వాక్కులతో మీరు విడుదల బలపరచండి అయ్యా. మీ వాక్యమే మమ్మల్ని బలపరిచేయగలనైనా అటు వాక్యముతో మా అందరినీ బలపరచమని అయ్యా మీరే మాతో మాట్లాడమని, మా నోటికి తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువుకు ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ కృపా సమాధానములు కలుగును గాక. వాక్యానుసారమైన ప్రవర్తన జీవితం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. పిల్లలు, మనము సెప్టెంబర్ మాసంలోకి ప్రవేశించాము కదండి. సెప్టెంబర్ 1వ తారీఖులోకి మనం ప్రవేశించాము కనుక పిల్లలు, దయచేసి రావాల్సిన ఏ మాసములకు ఆ మాసము ప్రత్యేకతను ఏర్పాటు చేశారు కనుక సెప్టెంబర్ మాసములకు ప్రత్యేకత ఏంటో మీ అందరికీ నేను మరి తెలియజేస్తాను. మరి మీకు తెలిసి ఉంటుంది. మరి తల్లి దేవుడు తలుచుకోవచ్చు. పాత నిబంధనలోని పాఠమును మనం చదువుకున్నాము. అక్కడ ఎవరు చదివాము? ఒక స్త్రీని గురించి ధ్యానం చేస్తున్నాము. అలాగే కుమారుడైన తల్లి తలుచుకోవచ్చు. సువార్తలోని పాఠం చదివాము. అక్కడ ఎవరు చూసాము? మనము మరియమ్మ మార్తను చూసాము. ఒక స్త్రీ గురించి చూసాము. అలాగే మరి పత్రికలోకి వచ్చేసరికి అపోస్తలుల కార్యములో కూడా ఒక స్త్రీని మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి 43 వరకు మరి ఒక స్త్రీ ద్వారకా అనే స్త్రీని గురించి మనం చదువుకున్నాము. మరి దేవుడు తలుచుకోవచ్చు. పాత నిబంధనలోని పాఠం స్త్రీ గురించి ధ్యానం చేశాము. అలాగే కుమారుడైన తల్లి తలుచుకోవచ్చు, స్త్రీని గురించి ధ్యానం చేశాము. అలాగే పరిశుద్ధాత్మ తండ్రిని కూడా తలుచుకోవచ్చు. ఒక స్త్రీని గురించి మనం 3 లేఖన భాగములను చదివాము. కాబట్టి ఈ మాసమునకు ప్రత్యేక మాసం ఏంటని మీరు చెప్పగలుగుతారు? స్త్రీల మాసము. అర్థమైందండి. కనుక సెప్టెంబర్ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? స్త్రీల మాసం. కనుక బైబిల్ గ్రంథంలో ఎందరో స్త్రీలు ఉన్నారు. వారందరి గురించి మనం ఎన్నో మార్లు ధ్యానం చేసుకున్నాము. వారందరూ మరి ఎలా బ్రతికారు, అలాగూ మనం బ్రతకాలి. వారందరూ ఎలా భక్తి కలిగి జీవించారు, ఎలా విశ్వాసం కలిగి జీవించారో మనము నేర్చుకోవాలని దేవాది దేవుడు తన ఆత్మ ఆవేశముతో దైవ గ్రంథంలో వారి యొక్క పేర్లను లిఖించి, వారి జీవితంలో లిఖించి మనకు మాదిరిగా మరి రాయించాడు ఆత్మ తండ్రి. కనుక పిల్లలు, మరి ఈ స్త్రీల మాసములకు మరి సెప్టెంబర్ 3, 4, 5 తారీఖులలో స్త్రీల సభలు మరి ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేశారు. ఈ నెలలో మనకి 3, 4, 5 తారీఖుల్లో స్త్రీల సభలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక మనం
అందరూ ఏకీభవించవలసిన వారమై ఉన్నాం. అనగా ఈ మాసమునకు మరి ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన పేరు ఏంటంటే తాళలేని గల కన్నులు అని చక్కటి పేరును మరి బాబాయ్ గారు ఏర్పాటు చేశారు. మీ అందరికీ నిలబడతాయి కనుక చూడండి ఏంటి ఈరోజు ఏంటంటే పేరు తాళలేని గల కన్నులు అని ఒక ప్రత్యేక కాన్సెప్ట్, ప్రత్యేక పేరుతో మరి ఈ సంవత్సరములకు శ్రేయ సభలకు మరి అంశముగా రాయబడి ఉన్నది. కనుక తాళిమి అనగా ధైర్యం అని అర్థం అంటాం. మరి ఏంటి తాళిమి అనగా ధైర్యము, క్షమ, సహనము, ఓర్పు, మృదుత్వము అని అర్థం. కనుక బైబిల్ గ్రంథములు మరి మృదుత్వము కలిగిన తల్లులు ఉన్నారు, ఓర్పు కలిగిన తల్లులు ఉన్నారు, మరి సహనం కలిగిన తల్లులు ఉన్నారు. వారందరి గురించి ఈ 3 దినముల శ్రేయ సభలో మరి ఎంతో చక్కగా మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చుట్టూ మరి బాబాయ్ గారు ఏర్పాటు చేశారు. కనుక మనందరము ఈ శ్రేయ సభలో ఏకీభవించవలసిందిగా మీ అందరికీ దేవుడి పేరట మనం చేస్తున్నాం. కనుక సృష్టికర్త అయిన దేవుడు స్త్రీలను గౌరవిస్తూ బైబిల్ గ్రంథంలో 20 స్త్రీల పేరుతో గ్రంథములను రాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ గ్రంథములు? ఎస్తేరు గ్రంథము, రూతు గ్రంథము. కనుక బైబిల్ గ్రంథములు 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకములలో 2 పుస్తకముల పేర్లను స్త్రీల పేర్ల మీదుగా తండ్రి రాయించారు. కనుక మరి ఎస్తేరు, రూతు గ్రంథములు. కనుక స్త్రీ ద్వారానే పాపం వచ్చింది, స్త్రీ ద్వారానే రక్షణ వచ్చింది. తుదకు స్త్రీ అనే పేరుతోనే వధువు సంఘము సిద్ధపడుతూ ఉంది. కనుక వధువు సంఘం కూడా స్త్రీ అనే పేరుతోనే పిలువబడుతుంది. కనుక ఈరోజు కూడా మనము బైబిల్ గ్రంథముల నుంచి ఒక ప్రత్యేకమైన 20 తల్లుల గురించి ధ్యానించబోతున్నాము. మరి మనం చదువుకున్న వాక్యములు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ 20 తల్లుల పేర్లు మరి రాయబడి ఉన్నది. మరి ఒక తల్లి పేరు లోయి, ఒక తల్లి పేరు యూనికే. ఈ తల్లుల గురించి 20 తల్లుల గురించి ఏదైనా మనం ధ్యానించబోతున్నాము. కనుక అర్థమైందండి ఏ పేరు? మన పేరు లోయి, యూనికియా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఒకసారి మీరు బైబిల్ గ్రంథం తెరిచి చూస్తే ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. ఒకసారి ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనం. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదు బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరు. కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని రాయబడింది. కనుక తల్లి ప్రవర్తన బిడ్డలకు మాదిరి, అలాగే తల్లి ప్రవర్తన బిడ్డలకు ఆదర్శప్రాయము. కనుక ఇంట్లో తల్లి ఎలా నడుచుకుంటుందో బిడ్డలు కూడా అలాగే నడుచుకుంటారు. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? తల్లి బిడ్డలకు ఆదర్శప్రాయము, తల్లి బిడ్డలకు మాదిరి అని మీకు సాధిస్తున్నారు. తల్లికి ఉన్న ప్రార్థనా శక్తి, దైవ బలము బిడ్డలకు ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేయగలదు. ఏంటంటే తల్లికి ఉన్న ప్రార్థనా శక్తి, దైవ బలము ఏం చేయగలదంట? బిడ్డలను ప్రార్థనా జీవితంలోనికి మరి అలవాటు చేయగలిగింది, నడిపించగలిగింది. ఏంటి? తల్లికి ఉన్న ప్రార్థనా శక్తి. అలాగే తల్లిదండ్రులు బిడ్డలకు మంచి మాదిరి జీవితము, భక్తి జీవితము బిడ్డలను ఉన్నతులుగా ప్రభు బిడ్డలుగా తీర్చిదిద్దుతారు. కనుక తల్లిదండ్రుల మాదిరి జీవితము ఏం చేస్తుందంట? బిడ్డలను ఉన్నతులుగా భక్తి జీవితంలోకి ప్రవేశించటకు మరి ఎవరు ఆదర్శప్రాయులు అవుతారు? తల్లిదండ్రులే ఆదర్శప్రాయులు అవుతారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చూడండి తల్లిదండ్రుల యొక్క నుండి ఏం నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకున్నాడు, ప్రేమను నేర్చుకున్నాడు, క్రమశిక్షణ నేర్చుకున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. కనుక కుటుంబము మరి బిడ్డకు ఒక ప్రాథమిక పాఠశాల. ఏంటంటే కుటుంబం ఏంటంట? బిడ్డకు ప్రాథమిక పాఠశాల. కనుక అంతా మనం చూస్తే తల్లిదండ్రులు ఇద్దరు గురువులైతే మరి తల్లి ప్రథమ గురువు అవుతుంది బిడ్డకు. అర్థమవుతుందా? ఏంటంట? తల్లియే బిడ్డకు ప్రథమ గురువు. కనుక తల్లి
వారు కనుక చిన్నప్పటి నుంచి వారు మన దగ్గరే ఉంటారు. అందుకని మన ఒడిలో పెరుగుతారు. తల్లి ఒడి బిడ్డలకు ఏంటంట మొదటి బడి అని సర్విస్తూ ఉన్నాను. మనం దైవగ్రంథంలో ఎందరో పుస్తకాలను చూస్తూ ఉంటాము. మరి యెహోవేదమ్మ ఎంత కష్ట సమయంలో కూడా తన బిడ్డను చంపుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఉక్కుపాలతో ఏం నేర్పించిందంట? భక్తిని, విశ్వాసమును. ఇశ్రాయేలు దేవుడే మన దేవుడు, ఇశ్రాయేలీయులు మన జనులు అని చెప్పి చిన్నతనం నుంచి మోషేకి నేర్పించింది. కనుక పెద్దవాడైనప్పుడు కూడా అది ఆయన నుండి తొలగిపోలేదు. కనుక ఆ చిన్నతనం నుంచి భక్తిని నేర్చుకుంటూ తల్లి ఒడిలో నుంచి నేర్చుకుంటూ మోషే గారు పెద్దవాడు గారు. కరెక్ట్ వాక్యంలోకి వెళ్తే లోయి యునేకే అని ఇద్దరు కన్నులను నేను మీకు ఈ రోజు పరిచయం చేస్తాను. ఎందరో స్త్రీల గురించి మనం వినుంటాము. ఇది మనం ప్రత్యేకంగా ఈ ఇరువురు తల్లుల గురించి మనం ధ్యానం చేసుకున్నాము. కనుక మరి లోయి యునేకే అన్న వీరిద్దరు మరి అమ్మ కూతురు. అమ్మ అవుతుందా? లోయి అమ్మ అయితే లోయి యొక్క కూతురు యునేకే. మరి చూడండి, లోయి అనగా ఇంపైన అని అర్థము. ఏమో లోయి అనే పేరుకి ఏంటంటే అర్థము ఇంపైన అని అర్థము. ఇంకా యూనికి అనగా గెలుపు మరి విజయము అనే అర్థము. ఏమో యూనికి అంటే అర్థం ఏంటి? గెలుపు మరియు విజయం అని అర్థము. కనుక ఈ తల్లి కూతురు ఇద్దరు కలిసి మనం చదువుకున్నాము. తిమోతి గారిని బాల్యము నుండి పవిత్ర లేఖనాలను బోధించుచు పౌరులకు శిష్యునిగా క్రీస్తు సైనికులుగా చేయటంలో మరి వీరి పాత్ర ఎంతో ఎక్కువగా ఉందని మరి మనం చూస్తున్నాము. కనుక అక్కడ రాయబడి ఉంది. కనుక పిల్లల వీరి పేర్లను దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక్కసారి రాయించాడు. కనుక తిమోతి అనే వీరి బిడ్డను దేవుడి కొరకు, దేవుడి సేవ కొరకు ఇరువురు తల్లులు సమర్పించారు. కానీ అర్థమైందండి, లోయి యూనికి అనే వీరిద్దరు ఇరువురు మా కూతురు. మరి ఈ కూతురు పుట్టిన బిడ్డ పేరు తిమోతి. ఈ తిమోతిని ఈ అమ్మమ్మ, ఈ తల్లి ఏం చేశారంట? చిన్నతనము నుంచి ఆ దైవభక్తులు, విశ్వాసములు పెంచుతూ ఇంకా చూడండి దేవుని కొరకు, దైవ సేవకుని కొరకు ఈ బిడ్డను సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి బిడ్డను దేవునికి సమర్పించారు, వారు దైవ యాజకునికి సమర్పించారు. నీ బిడ్డలు పాడయ్యాడని నువ్వు బాధపడకుండా ఉండాలంటే మరి ఈ ఇరువురు తల్లులు చేస్తున్న పనులను మనము కూడా చేయవలసిన వారమై ఉన్నాము. కనుక మనం కూడా మరి ఇలాగే చేయగలిగితే మన బిడ్డలు కూడా దేవుడి మార్గంలోనికి నడిపింపబడతారు. అర్థమవుతుందండి? దేవుడి బిడ్డలు, మన బిడ్డలు పాడైపోతున్నారని మనం బాధపడకుండా ఉండాలంటే ఈ తల్లులు ఇరువురు చేసిన పనులను మనము మన బిడ్డల విషయంలో చేయవలసిన వారమై ఉన్నాము. మరి తిమోతి గారు పౌలు యొక్క పరిచర్యలో ఎంతో ప్రాముఖ్య పాత్రను పోషించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియరా, ఒకసారి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. శ్రీరామ, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి నా మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో ఎవరులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎదుర్చున్నది, మన నగరులలో ప్రవేశించున్నది. కనుక ఇక్కడ ఇర్మియా భక్తుడు రాస్తున్న మాటలు మనం చూసినట్లయితే ఏంటంటే వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో ఎవరు లేకుండా వారిని నాశనం చేయడానికి సాతాను పొంచి ఉన్నాడు. కనుక సాతాను ఏం చేస్తున్నాడంట? చిన్నపిల్లలు లేకుండా, వీధుల్లో లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా ఏం చేస్తుందంట? వారిని ఎవరిని మరింగుదనా అని ఏం చేస్తుంది? తిరుగులాడుతూ ఉన్నాడంట. కనుక సాతాను గాడి కన్నులకు మన చిన్న బిడ్డలు పడకుండా, మన యవనస్తులు పడకుండా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? వారిని దేవుడిలో వారిని పెంచాలి. కనుక సాతాను గాడి కన్నులన్నీ చిన్న బిడ్డల మీద, యవనస్తుల మీద ఉంది. కనుక వారి వాడి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీరందరినీ నిత్య నరకాగ్నికి చేర్చడమే వీడి ప్రధాన ఉద్దేశం.
ఉద్దేశం కనుక దేవుని ఉద్దేశం అని కాదు. కనుక దేవుని ఉద్దేశం ప్రతి వారిని కూడా పరలోకం వరకు చేర్చుటే ప్రధాన ఉద్దేశం అయింది. కానీ సాతాను ఉద్దేశం ఏంటి? ఎవరు దొరికితే వారిని తీసుకుని వెళ్ళి నరకం వరకు చేర్చుట వాడి ప్రధాన ఉద్దేశం. కనుక వాడి చేతులకు మనం కానీ మన బిడ్డలను కానీ పడనీయకుండా మన బిడ్డలను మనము దైవభక్తిలో పెంచుకోవాలని ఇదిలో మనము ధ్యానం చేసుకోవాలి, నేర్చుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కానీ పిల్లలు మరి ఇంకా మనం చూస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. నేను సేవించున్న దేవుని నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరుల చార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవి అయిన లోయలోను నీ తల్లి యోనికేయును వసించను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ మనము చూస్తే లోయి యునికే అన్నవారు ఏం కలిగి ఉన్నామని చెప్తున్నారంటే నిష్కపటమైన విశ్వాసము, నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నారని పౌలు గారు సెలవిస్తున్నారు. ఏం కలిగి ఉన్నారమ్మా? ఏం కలిగి ఉన్నారు? వారు నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నారు, నిర్మలమైన మనస్సాక్షిని కలిగి వారు దేవుని ఎడల ఎదిగి ఉన్నారని పౌలు సెలవిస్తున్నాడు. పౌలు సెలవిస్తూ ఇంకా ఏమంటున్నాడంటే ఇది మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేయును వసించును, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నానని చెప్పి పౌలు గారు సెలవిస్తున్నారు. కరెక్టే కదా? లోయి తల్లి యూనికి తల్లి కలిగి ఉన్న విశ్వాసము, నిష్కపటమైన మనస్సును, దైవభక్తిని వారు కలిగి ఉన్నారు. అదే విశ్వాసమును, అదే నిష్కపటమైన మనస్సాక్షిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును ఎవరు కూడా కలిగి ఉన్నారంట? తిమోతి గారు కూడా కలిగి ఉన్నారని పౌలు గారు ఇక్కడ తిమోతి గారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కరెక్ట్. తిమోతి అనగా దేవుడిని గణపరచువాడని అర్థం. తిమోతి అనే పేరుకి ఏంటంటే అర్థము దేవుడిని గణపరచువాడు అని అర్థము. కానీ పిల్లరా, లోయి తల్లి ముందు క్రైస్తవురాలైంది. ఆ తర్వాత తన బిడ్డ అయిన యూనికేను క్రైస్తవురాలుగా మార్చింది. ఇంకా మనం చూస్తే ఆ తర్వాత తిమోతిని కూడా ఈ అమ్మమ్మ మరియు తల్లి ఏం చేశారు? క్రైస్తవులుగా మార్చారు. పిల్లరా, లోయి యూనికే చెక్కింది, యూనికే తల్లి ఎవరు చెక్కింది? తిమోతి గారిని చెక్కారు. కానీ పిల్లరా, ఈ తల్లి తన బిడ్డ అయిన తిమోతిని ఎలా పెంచిందో మనం ధ్యానం చేసుకుంటున్నాం. కానీ వీరి గురించి మనం ధ్యానం చేస్తే మొదటిగా వీరు నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నారు. ఏమై కలిగి ఉన్నారు? మొదటి మాటగా నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉన్నారు. మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చదువుకున్నాము. మీరు ఏం కలిగి ఉన్నారంట? నిష్కపటమైన విశ్వాసమును కలిగి ఉన్నారు. ఇదే విశ్వాసం ఎవరికి కూడా వచ్చింది? తిమోతి గారికి కూడా వచ్చింది. ఏ తల్లి అయితే విశ్వాసము కలిగి జీవిస్తాడు, బిడ్డ కూడా అదే విశ్వాసము కలిగి జీవిస్తాడు. మరి ఇక్కడ మనం చూస్తే యూనికే తల్లి గ్రీసు దేశస్తుడిని కనుక ఒక అన్యుడిని వివాహం చేసుకుంది. అయినప్పటికీ మరి తన తల్లి లోయి చూడండి, ఆమె ప్రభావం వలన ఆమె విశ్వాసములో పెరిగినట్లు మనం చూస్తున్నాము. అర్థమైందండి? ఎవరంటే యూనికి భర్త అన్యుడు, కానీ మరి తన తల్లి అయిన లోయి ప్రభావము ఎక్కువగా తన కుమార్తెలో వీటిని బట్టి అన్ని జీవితంలోనికి అడుగు పెట్టక మరి క్రైస్తవ్యంలోనే విశ్వాసంలోని ఆమె బలపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, వృద్ధులైన స్త్రీగా లోయి ఒకవైపు, తన కుమార్తె ఒకవైపు, వీరిరువురు కలిసి విశ్వాస జీవితాన్ని తిమోతి గారికి నేర్పించడమే కాక, చూడండి, వీరు కలిగి ఉండడమే కాక తన ఇంటిలో ఉన్న ఆ చిన్న మనముడికి లోయి అమ్మ తన మనముడికి లాలించి ప్రేమించి విశ్వాసాన్ని నేర్పించి తిమోతిని దేవుని కొరకు దేవుని పరిచర్య చేయవాడుగా చిన్నతనం నుండే తర్ఫీదిచ్చింది. ఏం అర్థమైందా? ఏం చేసిందంట లోయి తల్లి? తన బిడ్డను అన్యుడికి ఇచ్చినా కానీ ఏం పోలేదా?
ప్రేమను విశ్వాసమును రంగరించి ఏం చేసిందంట, ఆ చిన్న బిడ్డకు చిన్నతనం నుంచి నేర్పించిందంట. ఆ దేవుని సేవ కొరకు చిన్నతనం నుంచి తిమోతి గారిని ఏం చేసిందంట, ఆ పరిపీలిచ్చిందంట. మనం కూడా చూసాం, మోషే గారి తల్లి ఎలా ముగ్గుపాలతో భక్తిని విశ్వాసం పెంచిందో మనం చూసాం. ఇక్కడ కూడా ఈ తల్లి కూతుర్లు తిమోతి గారికి ఏం చేశారు, భక్తిని విశ్వాసమును నిష్కపటమైన విశ్వాసమును వారు ఆ బిడ్డకు నేర్పించారు. ఇంకా మనం చూస్తే తండ్రి అయినప్పటికీ తండ్రి యొక్క ప్రభావము తిమోతిలో కాకుండా బాల్యం నుండి భక్తిలోనే విశ్వాసంలోనే ఎవరు ఉంచారు, తిమోతి గారిని పెంచారు. కానీ పిల్లలు ఇంకా మనం చూస్తే ఈ రీతిగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లగా ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నారు సొలొమోను గారు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పును, పెద్దవాడైనప్పుడు వాడు ఏం చేయడంట, దాని నుండి తొలగిపోడు. కనుక పిల్లగా చిన్నతనం నుంచి బాలుడిగా ఉన్నప్పటి నుంచి మనం కూడా ఏం నేర్పించాలి, మంచి త్రాగును వారికి నేర్పించాలి, మరి భక్తిని వారికి నేర్పించాలి, దేవుని యొక్క విశ్వాసము వారికి నేర్పించాలి. పెద్దవారైనప్పుడు వారు ఏం చేయరు, దాని నుండి వారు తొలగిపోరు. కనుక పిల్లలు ఇంకా మనం చూస్తే ఈ వాక్యము తన బిడ్డ పట్ల నెరవేర్చుకున్న విశ్వాస వీరులుగా ఎవరు చూస్తున్నాం, మనము లోయిని యునైక తల్లులను మనము చూస్తున్నాము. కనుక పిల్లలు ఈ రోజుల్లో కూడా తల్లి యొక్క ప్రభావము పిల్లవారి మీద పనిచేస్తాయి. ఏమై పనిచేస్తుందంట, ఎక్కువగా తల్లి యొక్క ప్రభావము బిడ్డల మీద ఉంటుంది కనుక అని మీరెవరు మర్చిపోకండి. కనుక మరి ఎక్కువ శాతము బిడ్డ ఏం చేస్తాడు, తల్లిని చూసే పెరుగుతూ ఉంటాడు. కనుక తల్లి యొక్క ప్రభావము బిడ్డల మీద చాలా ఉంటుంది కనుక దీనిని మర్చిపోకుండా మనము భక్తితో నడిస్తే మన బిడ్డలు నడుస్తారు, మనం విశ్వాసంతో నడిస్తే వారు కూడా విశ్వాసంతో నడుస్తారని గమనించండి. కనుక పిల్లల మనము దేవుని యొక్క విశ్వాసం ఉంచాలి, మన బిడ్డలను విశ్వాసంగా పెంచాలి. అందుకే ప్రభువారు అంటారు, నా యందు విశ్వాసం ఉంచుడి అని సెలవిస్తున్నారు. కనుక పిల్లల మరి ఏంటి ఆ విశ్వాసం? కనుక నా యేసయ్య నా కొరకే లోకానికి వచ్చాడు, నా యేసయ్య నా కొరకే జన్మించాడు, నా యేసయ్య నా కొరకే 33.5 సంవత్సరాలు జీవించాడు, 33.5 సంవత్సరములు నాకు ఉపయోగపడు బోధనలు బోధించాడు. ఇంకా చూస్తే నా కొరకే ఆయన మరణించాడు, నా కొరకే నా పాపముల కొరకే ఆయన మరణించాడు, మరలా నా కొరకే తిరిగి లేచాడు, నా కొరకే మరలా తిరిగి రానయ్యున్నాడు అనే విశ్వాసము మనమందరం కలిగి జీవించాలి. ఇదే విశ్వాసము మనందరం మన బిడ్డలకు నేర్పించాలి. వీరు చేసిన పని ఇదే. కనుక క్రీస్తునందు ఉన్న విశ్వాసమును వీరు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో దేవుని పట్ల అదే విశ్వాసం తన బిడ్డలకు తన బిడ్డ తిమోతికి కూడా నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అందుకని ఈ తిమోతి బాల్యము నుండి ఆ విశ్వాసాన్ని అందుకున్నాడంట. అందుకని ఇక్కడే రాయబడింది 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు తిమోతి అని రాయబడింది. ఏంటంటాము, పౌలు గారు ఏమన్నారంట, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు అయిన తిమోతి అని రాయబడ్డారు. కనుక తిమోతి ఏం కలిగి ఉన్నాడు, విశ్వాసము కలిగి ఉన్నాడు. కనుక పిల్లల మనమందరం కూడా విశ్వాసము కలిగి జీవించాలి. ఇదే విశ్వాసం మన బిడ్డలకు నేర్పించాలి. అర్థమైందండి? అర్థమైందా? కనుక లోయి యునైకేలు ఏం కలిగి ఉన్నారు, నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉన్నారు. కనుక అదే విశ్వాసము తన బిడ్డకు నేర్పించారు. కనుక మనము మరి దేవుని ఎడల విశ్వాసము కలిగి మన బిడ్డలకు కూడా విశ్వాసము నేర్పించాలి. కనుక పిల్లల మరి ఇంకా మనం చూస్తే రెండవదిగా మనం చూస్తే వీరు చేసిన పని ఏంటంటే పవిత్ర లేఖనాలను బోధించాలి. మరి
రెండవది ఏంటి? పవిత్ర లేఖనాలను బోధించిన మరి లోయి యూనికేలు. కనుక తిమోతి అనే బిడ్డకు వీరేం నేర్పించారంట? బైబిల్ గ్రంథంలోని లేఖనాలన్నీ నేర్పించారు. చిన్నతనం నుంచి బైబిల్ గ్రంథం వారు నేర్పించారంట. చిన్న బిడ్డప్పుడే కటక వాక్యాలను నేర్పిస్తూ ఉన్నారంట. కనుక తిమోతి చిన్ననాడి ధర్మశాస్త్రంలోని వాక్యములను కంటతగా నేర్చుకునేవారంట. ఇంకా మనం వస్తే ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాము. ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను చూడండి. మరి తిమోతి చిన్నతనం నుంచే మరి లేఖనములను కంటలు పట్టేవాడు, బైబిల్ గ్రంథమును పఠించేవాడు. పెద్దవాడయ్యాక ఏం చేస్తున్నాడంటే ఆయన హితవాక్యములను బోధించేవాడని ఇక్కడ వ్రాయబడింది. కనుక ఇంకా మనం చూస్తే దైవభక్తికి అనుగుణమైన బోధను తిమోతిగా చేసేవారంట. ఏమైందంట? దైవభక్తికి అనుగుణమైన హితబోధను తిమోతి గారు చేసేవారని ఇక్కడ మనకు మరి 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఒకసారి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. యవనస్తులు దేని చేత తమను శుద్ధి చేసుకుందురు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటచేతనే కదా. ఏం రాయబడింది ఇక్కడ? యవనస్తులు ఏం చేస్తారంట? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? దేవుని వాక్యమును బట్టి కదా అని భక్తుడైన దావీదు గారు శ్రమిస్తున్నారు. దేన్ని బట్టి మీ బిడ్డలు నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యమును బట్టి. కనుక పిల్లరా, ఇది దేవుని వాక్యమును లోయి యునైటెడ్ తన బిడ్డకు బాల్యం నుండి నేర్పించారు, కంటన నేర్పించారు. పెద్దవాడయ్యాక తిమోతి హితవాక్యమును బోధించటకు చిన్నతనం నుంచి తల్లి అమ్మమ్మ నేర్పించిన వాక్యములే ఉపయోగపడ్డాయి. కనుక పిల్లరా, నీవు నీ బిడ్డలకు దేవుని వాక్యమును నేర్పిస్తున్నావా? నీవు నీ బిడ్డలకు దేవుని వాక్యమును బోధిస్తున్నావా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. పిల్లరా, నీవు దేవుని వాక్యం నేర్పకపోతే సాతాను లోకములోనికి నేర్పిస్తాడు. అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. దేవుని వాక్యము వారిలో నిలవకుంటే ఏ సాతాను కార్యములు, లోక కార్యములు ఏమీ చెయ్యలేరు. కనుక పిల్లరా, ఇంకా మనం చూస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 చదువుతున్నాం. 3వ అధ్యాయము 10. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసము, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకియ, ఇకోనియ, లుస్త్ర పట్టణములలో నా కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకునే వాడవై నన్ను వెంబడించింది. అటు హింసలను సహించింది కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, తిమోతి, నీవు నా శ్రమలు, నా ఓర్పులు, నా సేవా పరిచర్యలు, నాకు హింస వస్తాయి అని తెలిసినా కానీ నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నాతోనే ఉన్నావని పౌలు గారి ద్వారా మనము ఈ మాటలు చూస్తున్నాము. కనుక దేవుడి వాక్యము చదవకపోతే మనకు జ్ఞానాభివృద్ధి ఎలా అయింది? దేవుడి వాక్యము చదివితే మన జ్ఞానము అభివృద్ధి అయింది. దేవుడి వాక్యము చదివితే చూడండి, ప్రార్థన నడిపింపు వస్తుంది. దేవుడి వాక్యము చదవకపోతే నీకు ప్రార్థన ఎక్కడిది, నీకు జ్ఞానాభివృద్ధి ఎక్కడిది అని దైవజనులు ప్రశ్నిస్తున్నారు. కనుక ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందంటే, దైవవాక్యమును నీ పిల్లలకు ఖండితముగా నేర్పించాలి అని రాయబడింది. ఏం రాయబడిందమ్మా? దైవవాక్యమును ఏం చేయాలంట? ఖండితముగా అంటే ఖచ్చితంగా మన బిడ్డలకు మనము నేర్పించాలి అని రాయబడింది. తన పిల్లల అయ్యా కూడా వాక్యాహారము తినని ఎడల పరమాత్మకు లభించేట్లు వాక్యాహారములోని మర్మములను తెలుసుకొని బలపడాలి. తన పిల్లల వాక్యాహారమును మనం పూజించాలి. ఇక్కడ మనం చూస్తే పిల్లల రాబర్ట్ కార్డ్ అనే ఒక భక్తుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
అనే భక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఒకసారి మనం చూసినట్లయితే ఈ భక్తుడు 12 సార్లు బైబిల్ గ్రంథం చదివాడంట. ఎన్నిసార్లు? 12 సార్లు బైబిల్ గ్రంథం చదివాడంట. ఆ తర్వాత మరి అది ఇష్టపడక చూడండి ఏం చేశారంట, ఆ వ్యక్తిని తీసుకెళ్లి చీకటి గదిలో వేశారంట, చీకటి చెరలో బంధించారంట. మరి చీకటిలో బైబిల్ గ్రంథం చదవనీయం చేయడానికి ఆ బిడ్డను తీసుకెళ్లి ఏం చేశారంట, చీకటి గదిలో బంధించారంట. ఇలా కేవలం అన్నం పెట్టేటప్పుడు మాత్రమే ఆ తలుపులు తీసేవారంట. మరి చూడండి ఆ సమయంలో ఆ బిడ్డ అన్నము తినక బైబిల్ గ్రంథము ఎంతో ఆతృతతో చదివి తన ఆత్మను ఆత్మీయ ఆహారంతో పోషించుకునేవాడంట. అర్థమైందా? కాబట్టి కాటనే భక్తుడు ఎన్నిసార్లు చదివాడు బైబిల్? 12 సార్లు చదివాడంట. 12 సార్లు చదివితే ఇష్టం లేని వ్యక్తులు ఆయన తీసుకెళ్ళి ఎక్కడేశారంట, చీకటి గదిలో బంధించారంట. మరి ఆ గదిని ఎప్పుడు ఓపెన్ చేసేవారు కాదంట, కేవలం అన్నం పెట్టేటప్పుడు మాత్రమే ఓపెన్ చేసేవారంట. ఎప్పుడైతే తలుపు ఓపెన్ చేయగానే వెలుతురు రాగానే ఆ వ్యక్తి ఆతురతతో ఏం చేసేవాడంట, ఆహారానికి కావాలని బైబిల్ గ్రంథము తీసి చదివి తన ఆత్మను ఆహారంతో నింపుకునేవాడంట. దానికి మాత్రమే ఆయన ఆతృత పడేవాడంట. తన పిల్లలం చూడండి అంటున్నారు ఇక్కడ, నేను వెలుతురు లేకుండా అన్నము తినగలను కానీ బైబిల్ చదవలేదుగా, అందుకే ఆ కొంత సమయాన్ని ఎంతో జాగ్రత్తగా బైబిల్ చదువుటకు ఉపయోగిస్తున్నానని అన్నాడంట. తనకు ఇంతటి విశ్వాసము మనకుందా? ఇంతటి భక్తి? అన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. మరి మనం తీసుకెళ్ళి చీకటి గదిలో ఉంచేది లేదు కదా. దినములకు మరి ఏం చేయాలా, ఒక గంటైనా బైబిల్ గ్రంథము చదువుటకు మన బిడ్డలను మనము ప్రోత్సహించాలి. మరి ఈ బైబిల్ చదివే జ్ఞానము వారి చదువులోనికి మనకు ఉపయోగపడింది కనుక బైబిల్ చదవకుండా బిడ్డలను ఉంచుకోవద్దు. కనుక పిల్లల ఇలా మరి ప్రతి తల్లి కూడా ఇంటిలో బిడ్డలను ఏం చదివించాలి? చిన్నతనం నుంచి బైబిల్ గ్రంథము చదివించాలి. చిన్నతనం నుంచి సండే స్కూల్కి పంపించి కథల వాక్యములను నేర్పించాలి. మరి కనుక ఇవి చిన్నప్పటి నుంచి తిమోతి నేర్చుకున్నాడు కనుక పెద్దవాడయ్యాక ఒక దైవ సేవకుడయ్యి యథవాక్యములను మంచి వాక్యములను బోధించడానికి పౌలు గారి సేవా పరిచర్యలో సహాయం చేయడానికి ఎంతో మరి ఈ చిన్నతనం నుంచి నేర్చుకున్న బైబిల్ కథ వాక్యాలు ఉపయోగపడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక పిల్లరా మనం కూడా బైబిల్ గ్రంథంను జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఇంకా మనం చూస్తే మూడవదిగా మనం చూస్తే మరి భక్తిని నేర్పించారు. ఏమో ఒకటేం నేర్పించారు? విశ్వాసమును నేర్పించారు. రెండేం నేర్పించారు? బైబిల్ గ్రంథంలోని వాక్యములను కట్టత పట్టించారు, నేర్పించారు. ఇంకా మనం చూస్తే మూడవది ఏం నేర్పించారు? వారు భక్తిని నేర్పించారు. కనుక ఇద్దరు దైవభక్తి కలిగిన స్త్రీలు, అందుకే బైబిల్ గ్రంథంలో వీరి పేర్లు రాయబడ్డాయి. కనుక వారి భక్తి దైవ దృష్టికి యోగ్యముగా ఉన్నందున తిమోతి మంచి స్వార్థికుడయ్యాడు, సైనికుడయ్యాడు దేవుని సేవ కొరకు. అర్థమైందండి? ఏంటంట వీరు కలిగిన భక్తి ఏంటంట దేవుని దృష్టికి యోగ్యముగా ఉంది. అందుకని తిమోతి ఏమయ్యాడు? మంచి స్వార్థ సేవకుడయ్యాడు, దేవుని సేవకు సైనికుడయ్యాడు. కనుక ఇలా మనం కూడా దైవభక్తి కలిగి జీవించాలి. మరి ఇదే మాటను అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తున్నాం. వీరు యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలు అని రాయబడింది. యూదులు ఎవరంట? భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు. కనుక మనం కూడా ఏం కలిగి ఉండాలి? భక్తి కలిగి జీవించాలి. కనుక మనము భక్తి కలిగి జీవిస్తే మన బిడ్డలకు మనము భక్తిని నేర్పించగలుగుతాము. కనుక దైవజనులు అన్నారు, అనుసరణ భక్తి ఆశీర్వాదములకు నడిపింది. ఏం నడిపిద్దామా? అనుసరణ భక్తి ఆశీర్వాదములకు నడిపింది. కనుక పిల్లలు అందుకని తిమోతి ఏమైపోయాడు? భక్తి పరుడైపోయాడు. తన అమ్మమ్మ భక్తి పరురాలే, తన తల్లి భక్తి పరురాలే. వారి భక్తిని చూస్తూ ఆయన పెద్దవాడయ్యాడు కనుక ఆయన కొడుకులకు ఏమయ్యాడు? భక్తి పరుడయ్యాడు. ఇక్కడ మీకు ఒక కుటుంబం మీకు పరిచయం చేస్తాను. జాన్ వెస్లీ. చాలా మంది మనం పేరు విని ఉంటాం. జాన్ వెస్లీ కనుక ఈయన ప్రపంచ స్వార్థికుడు, ప్రపంచ సేవ చేసిన వారిలో జాన్ వెస్లీ అనే ఆయన కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ జాన్ వెస్లీ మనం చూసినట్లయితే మరి చూడండి, ఈమె మరి తన తల్లి గురించి ధ్యానం చేస్తున్నాం.
జాన్ వెస్లీ తల్లి సూసన్న గారి గురించి నేను మీకు వివరిస్తాను. కనుక ఈయన ఇంగ్లాండ్ దేశస్తున్నారు. ఎవరండి? జాన్ వెస్లీ తల్లి సూసన్న గారు. వీరి జీవితంలో మీకు వివరిస్తాను కదండి. మరి వీరి తల్లి పేరు సూసన్న. మరి ఈ సూసన్న ఇంగ్లాండ్ లో జన్మించింది. ఈయన తన తల్లిదండ్రులకు 25వ సంతానం. ఎవరు? సూసన్న తల్లి. కనుక మరి చూడండి, తండ్రి దైవభక్తి కలిగిన క్రైస్తవుడు. ఈమె కూడా అదే భక్తిలో పెరిగింది. ఎవరు? సూసన్న. కనుక పిల్లల చిన్నతనం నుంచి ఈమె కూడా బైబిల్ చదువుతూ ఎంతో ఆసక్తి కలిగి జీవించింది. కనుక 19వ సంవత్సరంలో ఈమెకు వివాహం అయ్యింది. మరి ఎవరు అంటే సామ్యూయల్ వెస్లీ అనే ఒక దైవ సేవకునితో ఈ సూసన్నకు వివాహం అయ్యింది. మరి ఇంకా మనం చూస్తే ఈయన ఆ చర్చిలో మరి ఒక చర్చిలో ఫాదర్ గా పనిచేసేవాడు. సంఘాన్ని నడుపుతూ మరి జీవించేవాడు. మరి అదే సమయంలో మరి ఆ సంఘంలో పెద్దలు ఉండేవాడు. ఆ పెద్దల యొక్క ప్రవర్తన ఎవరు నచ్చేది కాదంట? ఈ సామ్యూయల్ వెస్లీకి నచ్చేది కాదంట. నచ్చక వారిని ఎన్నో మార్లు హెచ్చరించేవాడంట. కనుక దిద్దుకోండి అని హెచ్చరించేవాడు, సరి చేసుకోండి అని హెచ్చరించేవాడంట. దీన్ని బట్టి వారు సామ్యూయల్ వెస్లీని మరి చూడండి ఆ పాస్టర్ పదవి నుంచి తొలగించారంట. కనుక ఆ తొలగించిన తర్వాత ఆ సామ్యూయల్ వెస్లీ తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డారంట. మరి చూడండి, అయితే ఈ సూసన్న అనే ఆమె తన కష్టకాలంలో కూడా ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడి జీవించేదంట. కనుక వివాహమైన 20 సంవత్సరములలో చూడండి 19 మందికి జన్మనిచ్చిందంట. ఎంతమందికి? 19 మందికి జన్మనిస్తే చూడండి 9 మంది చనిపోయి 10 మంది మాత్రమే జన్మించారంట. కనుక చూడండి ఆ 10 మంది బ్రతికారు. మరలా సామ్యూయల్ వెస్లీని ఒక వేరే చర్చికి ఆధారంగా నియమించారంట. మరి ఆ ఫాదర్గా నియమించిన ఆ చర్చి ఎదురే మరి సామ్యూయల్ వెస్లీ కూడా ఒక గృహాన్ని వారు ఉండటానికి ఇచ్చారంట. మరి ఇలాగూ వారు ఆ చర్చిలో మరి చూడండి తన ఆదాయం సరిపోక ఈయన వ్యవసాయం చేయాలని యోచన చేసి కొంత సొమ్ము అప్పుగా తీసుకుని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పుగా తీసుకుని వ్యవసాయం చేయ ఉద్దేశించారంట. మరి సూసన్న కూడా ఇప్పుడు కూడా భర్త మాటకు భర్త నిర్ణయానికి ఎన్నడూ కూడా ఆమె ఎదురు చెప్పలేదంట. అక్కడ కూడా వెస్లీ గారు చూడండి భక్తి నేర్పడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారంట ఆ సంఘంలో కూడా. కనుక ఒక రోజు మరి సూసన్న గారిని ఒక పాద్రి గారు అడిగారంట, అమ్మ మరి నీ కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను కదా, మరి నీవు ఎప్పుడైనా పిల్లలను పస్తులు పెట్టావా అని అడిగారంట. ఆర్థిక ఇబ్బందుల్లో నీవు ఎప్పుడైనా నీ పిల్లలను పస్తు పెట్టావా అని అడిగారంట. అందుకు ఆమె, మేము ఎప్పుడూ పస్తులు ఉండలేదు, కానీ ఆహారం చేతికంటే వరకు విశ్వాసంతో ఉండేవారిని అని సమాధానం ఇచ్చిందంట. ఇక్కడ సామ్యూయల్ వెస్లీని తీసుకున్న అప్పు చెల్లించినందున అక్కడ వారు ఏం చేశారంటే జైలు వేశారంట, అప్పు చెల్లించకపోవడం ద్వారా. కనుక అక్కడ కూడా రాజకీయ ప్రభావం వలన మరి ఆయన్ను అప్పు కారణంగా జైలు వేశారంట. అప్పుడు కూడా సూసన్న ఏమాత్రము దిగులు చెందక ఒంటరిగా ఉన్నా కానీ తన బిడ్డలను ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదంట. తండ్రి లేకపోయినా ఇంకా మనం చూస్తే వారు ఒక పాడేవారు పెంచుకునేవారంట. ఆ పాడేవారు కూడా దుర్మార్గుని చంపేశారంట. అప్పుడు కూడా ఆమె భయపడలేదంట. కానీ ఇంకా మనం చూస్తే చూడండి నిత్యం ప్రార్థన చేస్తూ ఉండేదంట ఆమె. మరి పేదరికం ఎంత పీడిస్తున్నా కానీ దేవుడి మీద మాత్రం విశ్వాసం ఆమె తగ్గించలేదంట. ఇంటి పనులన్నీ ఆమె చెప్పబెట్టేదంట. బిడ్డల అవసరాలను దగ్గరుండి ఆమె తీర్చేదంట. కానీ చూడండి సూసన్న గారంట పిల్లలని దేవుడు తనకు అప్పగించిన ఆత్మలో భావించేదంట. ఎలా భావించేదంట? దేవుడు తనకు అప్పగించిన ఆత్మలు అని భావించి పిల్లలను ఆత్మీయతలో ఎదిగించుటకు ఎన్నో ప్రయత్నాలు చేసేదంట. కనుక 10 మందికి మరి వ్యక్తిగత ప్రార్థన చేసేదంట. ఒక్కొక్క బిడ్డ దగ్గర ఒక్కొక్క గంట మోకరించి బిడ్డలకు ప్రార్థన చేసేదంట. మరి ఎలాగో 10 మందికి చేసేదంట. ఆ తర్వాత ఇంటి పనులు చేసేది. రోజు ఎంత పని ఉన్నా ఎంత సమయం పనికి వెచ్చించినా కానీ మరి 2 గంటలు మాత్రం ఆమె ప్రార్థనలో గడపాల్సిందేనంట. ఎప్పుడైతే చూడండి ఈ 2 గంటల ప్రార్థన సమయానికి ఆమె మరి సరైన స్థలం లేకపోయినా ఎప్పుడైతే తల్లి ప్రార్థనలో మోకరించిందో చూడండి బిడ్డలంతా ఆమెను డిస్టర్బ్ చేసేవారు కాదంట. మరి భక్తిగా పెంచేది పిల్లలు. ప్రతి బిడ్డకు ఆమెకు టీచర్గా పాఠాలు బోధించేదంట. 5 సంవత్సరాల వరకు
ఆమె పిల్లలకు అన్ని ఈజీగా నేర్పించేదంట. కనుక స్కూల్ కూడా మరి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత స్కూల్లో పిల్లలను ఎంతో గౌరవంగా బ్రదర్ సిస్టర్ పిలవమని నేర్పించేదంట. ఇంకా మనం చూస్తే తోటి వారిని ఎంత ప్రేమగా పిలవమని తన తల్లి నేర్పించేదంట, బోధించేదంట, సంబోధించేవారు. ఏదైనా ఇతరులను అడగాలంటే ప్లీజ్ అనే మాటలను ముందు అడగండి అని బిడ్డలకు నేర్పించిందంట. ఇంకా మనం చూస్తే ఆ ఇంట్లో గట్టిగా అరవకూడదంట, అరవకూడదని నేర్పించేదంట. మేము ఎలా ఉన్నా గట్టిగా అరవకూడదు, అరవకూడదని నేర్పించేదంట. కానీ ఇంకా మనం చూస్తే ఆ ఇంటిలో పిల్లలను మరి పెంచడానికి ఆమె 16 సూత్రాలను వాడిందంట. వాటన్నిటిని మీకు చెప్తాను. ఒకటి, భోజనానికి ముందు ఏమి తినకూడదంట. ఆ ఇంట్లో ఏమో ఆర్థిక ఇబ్బంది కనుక భోజనానికి ముందు ఏం తినకూడదు, ఏమి తినకూడదు. ఇంట్లో ఏమున్నా కానీ భోజనానికి ముందు ఏం తినకూడదు. రాత్రి 8 గంటల ముందే నిద్రపోవాలంట. భోజనానికి ఏం పెట్టినా అసలు వదిలివేయకూడదంట. ఏ పనైనా దేవుని చిత్తము తెలుసుకొని చేయాలి అని నేర్పించేదంట. ఇంకా లేచిన వెంటనే ఎవరితో మాట్లాడకూడదు, దేవుడితోనే మాట్లాడాలి అని ప్రార్థన చేయించేదంట. ఇంకా మనం చూస్తే ఆరాధన సమయంలో తన బిడ్డలు 10 మందిని కూర్చోబెట్టేదంట. మరి ఇంకా 7వదిగా ఏదైనా కావాలంటే మంచిగా అడగాలని నేర్పించిందంట. ఇంకా 8వదిగా అబద్ధం ఆడకూడదని నేర్పించిందంట. ఒకవేళ అబద్ధం ఆడితే దేవుడి దగ్గర పశ్చాత్తాపపడాలని నేర్పించేదంట. 9వది ఒకవేళ పాపం చేస్తే శిక్ష వస్తుందని నేర్పించిందంట. ఇంకా ఒక వస్తువును మరి చూడండి, ఒక తప్పు ఒకసారి శిక్షించాలి, రెండవసారి శిక్షించకూడదని నేర్పించేదంట. ఇంకా మంచి చేస్తే తప్పక అభినందించేదంట. బిడ్డలు ఏదైనా మంచి చేస్తే ఏం చేసేదంట, బిడ్డలను అభినందించేదంట, ప్రోత్సహించేదంట. ఇంకా ఏదైనా ఒక ప్రయత్నము ఓడిపోతే విఫలమైతే మరలా చేయమని ప్రోత్సహించేదంట. మరి ఇంకా మనం చూస్తే వస్తువులను జాగ్రత్తగా ఉపయోగింప చేసేదంట. ఏమో ఇంట్లో వస్తువులను కానీ ఏ వస్తువులైనా ఏం చేసింది, జాగ్రత్తగా ఉపయోగించుకోండి నేర్పించేదంట. ఇంకా ఇతర వస్తువులను ఇంకా జాగ్రత్తగా వాడాలి అని నేర్పించేదంట. ఇంకా మనం చూస్తే 14వది బైబిల్లో ప్రతి ఆజ్ఞను పాటించాలి అని నేర్పించేదంట. 15వది ఆడపిల్లలు చదువుకున్న తర్వాత ఇంటి పనుల్లో సహకరించాలని నేర్పించేదంట. ఇంకా 16వది పిల్లలందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని వారికి నేర్పించేదంట. కనుక పిల్లలు అందుకని ఈ 16 నియమాలు తన ఇంటిలో పిల్లల వద్ద ఉండేదంట. కనుక ఈ పిల్లలు కూడా ఈ 16 నియమాలను బట్టి వారు పెరిగేవారంట. ఇంకా అందుకని ఈమెకున్న 10 మంది పిల్లలు 20 పిల్లలు గొప్ప స్వార్థ సేవ చేశారు. గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచిన మరి బోధకులయ్యారు. వారి ఇద్దరు జాన్ వెస్లీ, రెండవవారు చార్లెస్ వెస్లీ అనే 20 సేవకులు ఈ 10 మందిలో నుంచి వారు సేవకులయ్యారు. తన పిల్లలు జాన్ వెస్లీ అనే వారంట. మరి నేను దేవుడి గురించి ఎన్నో విషయాలు థియాలజీ ద్వారా తెలుసుకున్నాను, కానీ దేవుడి గురించి ఎన్నో విషయాలు నా తల్లి వద్ద నుంచి నేను నేర్చుకున్నానని మరి సాక్షించేవారంట. తన బోధనలో ఏం చెప్పేవాడంట, మరి నేను ఎన్నో దేవుడి గురించి ఎన్నో విషయాలు థియాలజీ కన్నా నా తల్లి దగ్గర నుంచే నేర్చుకున్నానని మరి జాన్ వెస్లీ ప్రతి వాక్యోపదేశంలో తన తల్లి గురించి సాక్షించేవాడంట. ఇటువంటి సాక్ష్యము కలిగిన మనకుందాం. కనుక మన బిడ్డలకు ఇటువంటి సాక్ష్యములు, ఇటువంటి నియమములలో మనం మన బిడ్డలను పెంచుతున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. కనుక పిల్లలు 3వది ఏంటంటే, మీరు ఏ నేర్పించారు తిమోతికి? భక్తిని నేర్పించారు. మీరు ఏ భక్తిని అయితే కలిగి ఉన్నారో, దేవుని దృష్టికి యోగ్యమైన భక్తిని కలిగి ఉన్నారు, అదే భక్తిని ఎవరు నేర్పించారంట? తిమోతి గారికి కూడా నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక పిల్లల 4వది మనం చూస్తే రక్షణ అందుకున్నవారు, అందించిన వారు. ఏమో మీరు ఎవరంట? మీరు రక్షింపబడిన వారు, రక్షణ అందుకున్న వారు. అలాగే తిమోతి గారికి కూడా ఏమందించారు? రక్షణను అందించారు. లోయకి గొప్ప రక్షణ పొంది ఆ రక్షణ అనుభవాన్ని తన కుమార్తె అయిన యూనికేకి అందించింది. ఆ రక్షణ మార్గమే తిమోతికి కూడా దైవ రక్షణలోనికి నడిపించింది. తల్లి అయిన యూనికే భక్తి జీవితాన్ని నేర్చుకొని తన భక్తి జీవితాన్ని గట్టి పునాదిగా ఉన్న క్రీస్తు బండ మీద నిర్మించుకున్నారు. అందువల్లనే పౌలు కలిగిన హింసలలో
భక్తి ప్రార్థన జీవితంలో ఆ బిడ్డ చుట్టూ రక్షణ కంచె వేశారంట వీరు ఇరువురు. కనుక పెద్ద చేసి దేవుని యందు జ్ఞానవంతునిగా బలవంతునిగా అపాయాలలో సైతం ధైర్యంగా నిలబడుటకు కావలసిన మరి భక్తిని విశ్వాసము వారు నేర్పించినారు. కనుక శ్రమలు వస్తే మరి చాలా మందిని వెనకాడతాము దేవుడిని మరి దేవుడి వద్దకు రావాలంటే. కానీ తిమోతి అలా కాదు. శ్రమంలోను ఓర్పును శాంతంలోను పౌలు గారిని విడిచిపెట్టగా మరి ఏం చేశారు? వెంబడించారు. కనుక ఇదే వారు నేర్పించారు. తల్లిదండ్రులు తల్లి అమ్మమ్మ నేర్పించారు. మరి తిమోతి కూడా నిలుచుకొని పౌలును వెంబడించారు. కష్టమైన నష్టమైన కరువైన ఇబ్బందైనా హింస అయినా కానీ తిమోతి ఎవరిని విడిచిపెట్టలేదు? పౌలు గారిని విడిచిపెట్టలేదు. కనుక మన బిడ్డలకు కూడా మనము రక్షణ మార్గం చూపించాలి. మనమందరం రక్షణ తీసుకున్నాం కనుక మన బిడ్డలు మనం దేనిలో నడిపించాలి? రక్షణ మార్గంలోకి నడిపించాలి. దీని మూడి మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. కనుక పిల్లలు దీని మూడి గారు ఈయన కూడా ప్రపంచ స్వార్థికుడు. కనుక ఇటువంటి స్వార్థ సమయంలో మరి ఒక నది వరకు వెళ్ళాడంట. ఒక సినిమా నటికి మరి ఆయన మరి పరిచయం అయ్యాడంట. మరి ఒక వ్యవస్థలైన ఈ నదీమణితో ఆయన అనుకున్నాడంట. యేసుక్రీస్తును నమ్మి మారుమనసు పొందమని కోరాడంట. యేసుక్రీస్తును నమ్మి రక్షణ తీసుకోమని కోరాడంట డిఎన్ మోడీ ఆ సినిమా నటితో. అయితే చూడండి, అందుగా నేను ఇప్పుడే యవనంలో ప్రవేశించాను కనుక ఇప్పుడు నా అందచందాలకు అనేకులను ఆకర్షించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాక కావాలంటే తర్వాత నా వృద్ధాప్యంలో నేను అప్పుడు రక్షణ తీసుకుంటాను, అప్పుడు దేవుని వెంబడిస్తాను అని చెప్పిందంట. కనుక ఆ సమయంలోనే ఒక పనివాడు మోడీ గారికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారంట. కనుక వెంటనే మోడీ గారు ఏం మాట్లాడకుండా మరి సగం కాఫీ తాగి మరి ఆ మిగిలిన సగము ఆమె తాగమని ఇచ్చారంట. వెంటనే ఆమె చాలా కోపం వచ్చిందంట. కోపంతో రెచ్చిపోయిన నటి వెంటనే అంటుందంట, మీరు తాగిన సగం ఎంగిలి కాఫీ నాకెందుకు అంటుందంట. కనుక ఆమె పారేయండి అంట. అందుకు మోడీ గారు ఈ ఎంగిలి కాఫీ నీ వద్దంటుంటే నీ బ్రతుకంతా అన్నిటికి వాడిన తర్వాత నీవు దేవునికి ఇస్తావంటే ప్రభువు కూడా వద్దంటే ఏం చేస్తావు అని అన్నారంట. అర్థమైందా? ఏమన్నారంట? నీ ఎంగిలి కాఫీని నీవు తాగలేక బయటపడమనంటే నీ బ్రతుకు కూడా అన్నిటికీ ఉపయోగించిన తర్వాత దేవునికి ఇస్తానంటే ప్రభు కూడా ఏమంటాడు? వద్దంటే ఏం చేస్తావు అని అన్నాడంట. వెంటనే నటి కాపబడి మనసు పొంది రక్షణ స్వీకరించింది. మరి రక్షణ ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు. మన బిడ్డలకు మనము రక్షణ మార్గంలో నడిపించి వారి యుక్త వయసు వచ్చాక వారి లోకంలో పడి నశించక మరి వారిని ఏం చేయాలి? మనము బాప్తిస్మములో వారిని మరి ముందుకు నడిపించాలి. వారిని బాప్తిస్మం తీసుకొని వారి దేవునిలోకి నడిపించాలి. కానీ మన బిడ్డలు ఎందరూ మరి బాప్తిస్మం లేకున్నారు ఒకసారి గ్రహించింది. మరి చూడండి, మరి మా 13వ ఏట మేము బాప్తిస్మం తీసుకున్నాము. మరి చిన్న చిన్న పిల్లలు మరి చాలా వేరే దేశాల్లో పుట్టిన బిడ్డకే బాప్తిస్మం వస్తూ ఉంటారు. బిడ్డలకు రక్షణలోనికి మరి తల్లిగా నీవు కూడా నీ బిడ్డలను దేనిలో నడిపించాలి? రక్షణలోనికి నడిపించాలి, రక్షణ మార్గంలోనికి నడిపించాలి. నేనే మార్గం అని అంటున్నాడు యేసయ్య మార్గంలోనికి మన బిడ్డలందరినీ మనం నడిపించాలి. ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. ఇంకా మనం చూస్తే 5వదిగా మరి తన కుమారుని దైవజనుడికి సమర్పించారు ఈ ఇరువురు తల్లులు. ఏం చేశారంట? తన కుమారుని ఏక కుమారుని ఏం చేశారు? మీరు దేవుని సేవకు దైవజనుడికి సమర్పించేశారంట. వ్యర్థమైన లోకాన్ని వెంబడించేలా కాకుండా దేవుని దైవజనుని వెంబడించేలా తన బిడ్డను ఏం చేశారంట? పౌలు గారికి సమర్పించేశారు. మరి నీ పిల్లలను ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు, కానీ దైవ సేవకులతో నడుపుకు ఇష్టపడుతున్నావా? దైవ సేవకులతో పంపించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మందిరానికి పంపించడానికి ఇష్టపడుతున్నావా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాము. చూడండి, దైవ సేవకులను పంపడానికి మనం కూడా ఇష్టపడాలి. చిన్న వయసులోనే ఏం చేసిందంట? ఈ తల్లిద్దరూ తిమోతి గారిని దైవ సేవకులకి సమర్పించేశారు, అప్పగించేశారు. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో సమూయేలు గారిని తన తల్లి చిన్న వయసులోని బైబిల్ గ్రంథం స్పష్టంగా కనిపిస్తుంది. పాలు విడిచిన తోడని అని వ్రాయబడింది. తన
సమూయేలు గారికి తన బిడ్డను ప్రవక్త గారికి అప్పగించేసింది. కనుక అందుకని సమూయేలు అయిపోయాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. కనుక పిల్లలు కూడా నీ బిడ్డను దైవ సేవకునికి దేవునికి సమర్పించు. అది ఎంత ధన్యత తెలుసా? ఏంటంటే మన బిడ్డలను మనము దేవుని సేవకు దైవ సేవకునికి అప్పగిస్తే అది ఎంత ధన్యత. కనుక పిల్లలు అబ్రహాం గారు ఒక్కగానో కుమారుడు దేవునికి ఇచ్చేసాడు. దేవునికి ఇయ్యబెట్టదే లేదు. అందుకనే అబ్రహాం సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడు? అబ్రహాం సంతానాన్ని ఇసుక సముద్ర తీరం వదిలి ఇసుక దీవించాడు. ఆకాశంలోని నక్షత్రాల వల్ల దీవించాడు. పిల్లరా, నీ బిడ్డలను దేవుని సేవకు సమర్పించండి. దేవుని సేవకు సహకారులుగా ఉంచండి. దేవుని సేవకు పరిచారకులుగా ఉంచండి. చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నాము, కానీ మన బిడ్డలు మాత్రం అంతా ఉన్నారా అంటే లేదు. మన బిడ్డలు మనం కూడా ఏం చేయాలా? దేవుని సేవకు, దేవుని పరిచర్యకు మన బిడ్డలను మనవంతుగా సమర్పించాలి. నేను, నా కుటుంబం, నా ఇంటి వారంతా కలిసి దేవుణ్ణి స్తుతించాలని అని మరి దానికి మనం అందరం నడవాలి. కనుక పిల్లలు, ఈ కుటుంబము అంతా తల్లి మరి అమ్మమ్మ ఈ తిమోతి వీరు ముగ్గురు ఏం చేశారు? దేవుని సేవలో నడుస్తూ తన బిడ్డను దేవుని సేవకు సమర్పించేశారు. ఒక్కడానికి వెనకది లేదు. తిమోతి గారు ఆ తల్లిని ఒక్కగానొక్క కుమారుడే, కానీ ఏం చేయలేదు, వెనకదీయలేదు. కనుక పిల్లలు, దైవజనులు అన్నారు, నిజమైన పరమ సంతోషము ప్రభువు పనిచేయటంలోనే ఉండాలంట. ఏంటంట? నిజమైన సంతోషము, నిజమైన ఆనందము దేంట్లో ఉన్నంత? ప్రభు పనిచేయటంలోనే ఉంది అన్నారంట. ఇక్కడ మీరు అందుకే పౌలు గారు మరి ఏమన్నారా? తిమోతి గారి గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమనిచ్చారు? మనం నేర్చుకున్నాం, నా శ్రమలు, నా ఓర్పులు, నా సహనములు, నా పరిచర్యలు నన్ను వెంబడించావు తిమోతి అని అంటున్నాడు. ఎందుకంటే పౌలు గారి పరిచర్యలో ఎందరో వచ్చారు, ఎందరో వెంబడించారు, కానీ ఎవరు కూడా చివరి వరకు నిలబడలేదు. ఇంకా మనం చూస్తే ఈ పరిచర్యలో పౌలు గారిని మరి బాధ పెట్టారంట, విడిచిపెట్టారంట, మోసం చేశారంట. కానీ తిమోతి, నీవు నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు, నేను సంతోషిస్తున్నానని చెప్పి తిమోతి గారు మరి పౌలు గారి గురించి సాక్ష్యం ఇచ్చారంట. అందుకని మరి ఈ రెండు పత్రికల్లో మనము చూస్తే తిమోతి గారి గురించి పౌలు గారు ఏమంటున్నారంటే, నా కుమారుడైన తిమోతి అని ఒకసారి అన్నారంట. రెండవది, నా ప్రియ కుమారుడైన తిమోతి అని అన్నారంట రెండవసారి. మూడవది, నా నిజ కుమారుడైన తిమోతి అని సంబోధించారంట తిమోతి గారి గురించి. కనుక పిల్లరా, నువ్వు కూడా నీవు కూడా నీ బిడ్డను దేవునికి అప్పగిస్తే నువ్వు కూడా అటువంటి ప్రతిఫలము పొందుకుంటావు. కనుక పిల్లరా, ఒకసారి బిల్లీ గ్రహం గారు ఉన్నారు. బిల్లీ గ్రహం అని మరి తెలుసు కదా పిల్లలకి, ఈయన కూడా ప్రపంచం సువార్త సేవ చేసిన ఆయన. ఎంతో మందిని, కొన్ని కోట్లాది మందిని దేవుడి వైపు మరలించిన మరి సువార్తీకుడు ఎవరంటే ఎవరు? బిల్లీ గ్రహం గారు. మరి ఈ బిల్లీ గ్రహం గారు మంచి పేరు సంపాదించుకున్నారంట. ఈ మంచి పేరు సంపాదించుకున్న తర్వాత తన స్నేహితులు వచ్చి, నీవు నీ పేరు బట్టి, నీ ఖ్యాతిని బట్టి నీవు అమెరికాకి ప్రెసిడెంట్ గా నిలబడవచ్చు అన్నారంట. మరి దేనికంటే అమెరికాకి ప్రెసిడెంట్ గా నువ్వు నిలవకూడని అని సలహా ఇచ్చారంట. మరి చూడండి, అయితే బిల్లీ గ్రహం అన్నారంట, అయ్యో అంతకంటే ఉన్నతమైన పదవిని నేను ఎప్పుడో ఎంచుకున్నాను అన్నారంట. ఏమన్నారంట? అంతకంటే అమెరికా ప్రెసిడెంట్ పదవి కంటే ఉన్నతమైన పదవిని నేను ఎప్పుడో ఎంచుకున్నాను అన్నారంట. ఏంటా పదవి అడిగారంట వారు. కనుక ఏంటంటే ఆ పదవి దేవుని సేవకునిగా ఉండే ఉద్యోగమును నేను ఎప్పుడో ఎంచుకున్నానని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ పదవి కూడా ఆయన నియమితుగా ఒక దేవుని సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, ఇంతకన్నా శ్రేష్టమైన భాగ్యం ఇంకొకటి లేదు. కనుక లోక సంబంధమైన పదవి 5 సంవత్సరాలు, కానీ ఈయన చూడండి 99 సంవత్సరాలు దీర్ఘాయుష్ కలిగి అనేక కోట్ల మందిని తన ప్రసంగాల ద్వారా మార్చాడంట. అటువంటి గొప్ప సేవ బిల్లీ గ్రహం గారు చేశారంట. నా బిడ్డలు ప్రయోజకంగా మారాలి, నా బిడ్డలు అప్రయోజకులుగా ఉండకూడదని నీవు అనుకుంటే నీ బిడ్డల జీవితాన్ని దేవుడి చేతికి అప్పగించు, దైవ సేవకుల చేతికి అప్పగించు, దేవుడి దేవాలయంలో పరిచర్య చేతికి వారిని అప్పగించు. మరి నీవు కూడా తిమోతి గారు ఎలా ఆశీర్వదింపబడ్డాడు, తిమోతి గారు ఎలా పౌర పరిచర్యలో సహకరించాడు, నీ బిడ్డలు కూడా దేవుడు అలానే దీవిస్తాడు. కనుక పిల్లలంతా మనం చూస్తే ఇది మరి బిల్లీ గ్రహం గారి గురించి మనం చూస్తాము. కనుక ఈ ఇరువురు తల్లులలో ఈ యునైటెడ్ తల్లుల గురించి మనం చూస్తే చూడండి, ఒకటి ఏంటంటే విశ్వాసంలో గెలిచారు, రెండవది క్రమశిక్షణలో గెలుపు, మూడవది భక్తిలో గెలుపు,
అగస్టిన్ అనే భక్తుల గురించి మనము వింటూ ఉన్నాము. ఆయన పేరు కూడా మనం ఎన్నోసార్లు విన్నాము. కనుక చూడండి, ఆయన తల్లి పేరు మౌనిక. మరి ఈమె తన బిడ్డ కోసం 13 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. ఎన్ని సంవత్సరాలు? తన బిడ్డ మార్పు కోసం 13 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. అందుకని అగస్టిన్ గారు గొప్ప స్వార్థ సేవకుడయ్యాడు. మరి ఈ స్వార్థ సమయంలో ఆయన తన తల్లి గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఎవరిస్తాడంటే, నా తల్లి కన్నీటి ప్రవాహములు నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చానని సాక్ష్యం ఇస్తాడు. ఏమనిస్తాడు? నా తల్లి కన్నీటి ప్రవాహములు నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చానని చెప్పి అగస్టిన్ భక్తుడు ఏమిస్తాడంటే సాక్ష్యం ఇస్తాడు. మరి నువ్వు చేస్తున్నావా నీ బిడ్డల గురించి కన్నీటి ప్రార్థన? కనుక నీ బిడ్డల పడి కన్నీటి ప్రవాహములు దేవుని రాజ్యంలోనికి, దేవుని సన్నిధిలోనికి రావాలని నేను మీకు మనం చేస్తున్నాను. కనుక పిల్లలు ఈవిడికి లోయవలే మనం కూడా మన బిడ్డలను దేవునికి అప్పగించాలి. దైవ సేవకులకు సహకారులుగా చేస్తే వారు కూడా తిమోతి వలె ఎంతో ఆశీర్వదింపబడతారు. కనుక పిల్లలు చూడండి, ఇంకా మనం చూస్తే మరి తిమోతి గారు ఎలా చనిపోయారో మీకు వివరించి వాక్యము ముగిస్తాను. తిమోతి గారు గొప్ప దైవ సేవకుడయ్యాడు, దైవజనుడయ్యాడు. అటువంటి సమయంలో చూడండి, పౌలు గారు మాట చొప్పున పౌలు అన్నారంట, నీవు ఎఫెసులో వెళ్ళవద్దు, ఎఫెసులోనే ఉండి నీవు యుత వాక్యమును బోధించు అని చెప్పి మరి బోధించినప్పుడు అలానే తిమోతి గారు ఎఫెసులోనే ఉండి సంఘమును నడిపిస్తూ ఉన్నాడంట. అటువంటి సమయంలో చూడండి, పౌలు తిమోతి గారు 80 సంవత్సరాలు జీవించారంట. 80 సంవత్సరాలు జీవించారు. కనుక అటువంటి సమయంలో ఎఫెసులో భక్తి దేవి ఆరాధన బాగా జరిగేదంట. మరి అన్య ఆరాధన జరిగేదంట. అటువంటి అన్య ఆరాధనను తిమోతి గారు ఎప్పుడు ఇష్టపడేవాడు కాదంట. మరి ఆ పట్టు మరి అన్ని దేవుల ఆరాధనను చేయకూడదని చెప్పి సంఘాన్ని మరి బోధించేవాడు సంఘానికి. అటువంటి సమయంలో చూడండి, అక్కడ వారు విగ్రహారాధన చేయకూడదు, వ్యర్థమైన ఆరాధన చేయకూడదని మరి తిమోతి బోధకుని మరి గిట్టని వారు, నచ్చని వారు తిమోతి గారి మీద పడి రాళ్ళతో కొట్టి ఈడ్చి మరి ఆయన్ను చంపేశారంట. ఆ దెబ్బల చేత బహుగా గాయపడ్డాడంట తిమోతి గారు. అటువంటి రాళ్ళతో పట్టబడి ఈడ్చబడిన తిమోతి గారు ఒక రోజు ఉండి మరుసటి రోజునే ప్రాణం ఇచ్చారంట. కనుక దేవుడి కొరకు తన ప్రాణాలను అర్పించేంతగా విశ్వాసం కలిగి తిమోతి గారు జీవించారు. హతసాక్షి అయిపోయాడు దేవుని కొరకు. ఇటువంటి తిమోతి గారి గురించి మరి మనము ధ్యానం చేస్తున్నాము. మరి ఈ తిమోతి ఇంత గొప్ప భక్తిపరుడు అవటానికి, ఇంతటి గొప్ప హతసాక్షి అవటానికి కారణం ఎవరు? తల్లి లోయి ఈవిడికి ఇరువురు తల్లు. మరి తిమోతి అనే బిడ్డను ఇంత దైవభక్తిలో, ఇంతటి విశ్వాసంలో, ఇంతటి రక్షణలో, ఇంతటి భక్తిలో దేవునికి సమర్పించట్లో బిడ్డను మరి వారు నేర్పించారు కనుక మరి తిమోతి ఇంత గొప్ప దైవజనుడయ్యాడు. కానీ నేను మీకు ఈ వాక్యమును వివరించడానికి అసలు ఏంటి అని చెప్పి మరలా బైబిల్ గ్రంథం తీసి తిమోతికి రాసిన మొదటి 2 పత్రికలు చదివాను. నేను ఎంత అద్భుతమైన మాటలు అంటే, ఒక క్రైస్తవుడిగా నేను ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని తెలియజేసే పాఠాలే తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. కనుక మీకు మరి ఆ సమయం ఉన్నప్పుడు మరి మనము క్రైస్తవులుగా, మనము విశ్వాసులుగా ఈ లోకంలో ఎలా జీవించాలని నీవు ఆశపడుతుంటే ఒకసారి ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక చదవండి. మరి చూడండి, మనం చాలా భక్తిగా నడుచుకోవడానికి ఈ 2 పత్రికలు ఎంతో సహాయపడుతుంది. మరి ఈ స్త్రీల మాసంలో స్త్రీలమైన మనము మరి చూడండి ఏం చేయకూడదు, మన బిడ్డలను మనం విడిచిపెట్టకూడదు. మన బిడ్డలను మనము చిన్నతనం నుంచి భక్తిలో, విశ్వాసంలో, నీతిలో వారిని పెంచుకుంటూ వచ్చాలి. మొక్క ఇవ్వండి రాయి మొక్కదు అని సామెత ఉంది. కనుక మొక్కని ఏం చేయగలుగుతాం, మనం ఎలా అయినా మార్చగలుగుతాం, ఎలా అయినా మనం చేయగలుగుతాము. చిన్నతనం నుంచి మన బిడ్డలకు కూడా మనము ఏం నేర్పించాలా? ప్రార్థనకు రావడం నేర్పించాలా, ప్రార్థనకు వచ్చాక పాటలు పాడటం నేర్పించాలా, దేవుని వాక్యం నిలబడి నేర్పించాలా. ఇవన్నీ వారికి చిన్నతనం నుంచి నేర్పిస్తే వారి భక్తిలో స్థిరపడతారు, వారి విశ్వాసంలో స్థిరపడతారు. వారికి కూడా ఎన్ని శోధనలు వచ్చిన వారు తొలగిపోరు, ఎన్ని శోధనలు వచ్చిన వారు భయపడరు. నా దేవుడు నాకున్నాడని తలంపుతో వారు కూడా చేయించుకుంటారు. మరి దీంట్లో మన బిడ్డలను మనం ఎలా పెంచుకుంటున్నాము అనేది ఒకసారి మనం ధ్యానం చేసుకొని మరి మన బిడ్డలను దైవభక్తులు నేర్పించడానికి ఇదన నుంచి మనం కూడా కొంత ప్రయాస పడదాము, నేర్చుకుందాము. తిమోతి గారి వలె మన బిడ్డలను మనం కూడా
శాశ్వతంగా పెంచడానికి సహాయపడతాం. ధన్యత దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధి మా తండ్రి, పరిశుద్ధుడా దైవమయ తండ్రి, అయ్యా తిమోతి అనే భక్తుని అయ్యా మేము ధ్యానం చేసుకున్నాం ప్రభా. అయ్యా తన తల్లి తన అమ్మమ్మ లోయునికి యొక్క ప్రభావము తిమోతిలో ఎంతగానో పడిందయ్యా. వారు విశ్వాసమును నేర్పించారయ్యా, భక్తిని నేర్పించారయ్యా, రక్షణ నేర్పించారు ప్రభా. అయ్యా తుదకు నాయన అయ్యా నీకు అలాగే పౌలుగారి సేవకు అయ్యా ఈ బిడ్డలు సమర్పించారు ప్రభా. అందుకే గొప్ప దైవయాజకుడైపోయాడయ్యా తిమోతి గారు. అయ్యా అటువంటి నాయన ఆ తిమోతిని మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. మేము మా బిడ్డలకి ఎలా పెంచుకుంటున్నాము ప్రభా. అయ్యా మాకు సహాయం చేయ్యా. మా బిడ్డలు కూడా తిమోతి వరకు పెంచుకుంటారు ప్రభా. మాకు నాయన సహాయం చేయండి అయ్యా. బిడ్డలు ఎలా పెంచాలో నీవు మాకు నేర్పించానయ్యా. అయ్యా బిడ్డలు నాయన చిన్నతనం నుంచి లోకము నాయన సాతాను వాడు ఎవరి దొరుకుతాను, ఏ చిన్న బిడ్డ ఏ యవనస్తులు దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. ఎన్నో దుర్వార్తలు మేము వింటూ ఉన్నామయ్యా. కనుక నాయన మా బిడ్డలు లోకములు సాతానుగా పడకుండా సాతాను ఊరికి పడకుండా ప్రభావ మా బిడ్డలు నాయన దైవ సన్నిధిలో నేర్చుకుంటానికి వేయబడ్డయ్యా. చిన్నతనము నుంచి ప్రభావ అయ్యా ఎదుగుతుంది మేము కూడా బైబిల్ చదవటం నేర్పించి కథ వాక్యాలు నేర్పిస్తూ ప్రభావ అందులో నాయన బైబిల్ నాయన వారికి చదవటం నేర్పిస్తూ ప్రభావ ఎంతో వృద్ధిని అయ్యా దీనిని బట్టి అందుకుంటే మా బిడ్డలు నాయన అయ్యా ఎదుగుతున్నటువంటి వీరి వారు మాకు నేర్పించండి అయ్యా. కనుక నాయన తల్లి ఏ మొదటి గురువు అని సెలవిస్తున్నారంటే నాయన ఒక మొదటి గురువు అని మేము కూడా మా బిడ్డలకు నేర్పించవలసినవన్నీ నేర్పించడానికి సహాయం చేయమని అంటే నాయన సహాయం ఏర్పాటు తోడ్పాటు మీరే మాకు దయచేసి దీవించమని ప్రార్థిస్తున్నాము. మీరు సహాయం అందించమని తెలియని బిడ్డలందరికీ తమ బిడ్డలు తిమోతి వరకు పెంచుకుంటూ సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాము.